సో హెల్లో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఇప్పుడు రికార్డ్ చేయడం దగ్గర దగ్గర 6th టైం అనమాట. ఎందుకో కానీ నా రికార్డర్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి నేను రికార్డర్ ఆన్ చేసి నేను వేరే యాప్లోకి న్యూస్ వెళ్ళి చూసి చెప్తుంటే ఇది వర్క్ అవ్వట్లేదు, దీని అమ్మ నా వాయిస్ అనేది రికార్డ్ అవ్వట్లేదు. కాబట్టి ఇది 6th టైం భయ్యా. ఆల్రెడీ చిరాకు వచ్చేసింది, బట్ అయినా సరే ఓపికతోనైతే చేస్తున్నా. అండ్ నేను చూసి చూసి నాకు ఆల్రెడీ అంతా కూడా గుర్తుండిపోయింది. కాబట్టి నాకు గుర్తున్నటివే చెప్పబోతున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి టాప్ క్లాసిక్ యానిమేస్ అనమాట. ఇవి టాప్ 10 అయినా అనుకోండి, ఎన్ అయినా అనుకోండి, కాకపోతే ఇవి క్లాసిక్ యానిమేస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యానిమేస్లో అందరి కూడా అన్ని యానిమేస్ కూడా ఒకే దాని కింద కన్సిడర్ చేయడు. ప్రతి ఒక్క యానిమేకి ఒక డిఫరెంట్ జానరా ఉంటుంది, ఒక డిఫరెంట్ డివిజన్ ఉంటుంది అనమాట. మనకి మామూలుగా తెలిసిందే యానిమేస్ అన్నీ కూడా ఫస్ట్ వచ్చేసి బిగ్ త్రీ తర్వాత క్లాసిక్స్ తర్వాత ఏంటి మోడర్న్ యానిమేస్. మనకి క్లాసిక్ యానిమేస్ వచ్చేసి 2010 కంటే ముందున్నటివన్నీ, అప్పుడు వచ్చినటువన్నీ క్లాసిక్ యానిమేస్. 2010 తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మోడర్న్ యానిమేస్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. సో అందుకే అనమాట ఈరోజు మనం మీ అందరికీ మోడర్న్ యానిమేస్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ అందరూ చూసే ఉంటారు. కాబట్టి ఈరోజు నేనైతే క్లాసిక్ యానిమేస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇక మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని అయితే మొదలు పెడదాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్లాసిక్ యానిమేస్లో మనం బిగ్ త్రీ గురించి చెప్పకుంటే అసలు దాంట్లో అర్థమే ఉండదు. బిగ్ త్రీ కంటే ముందు ఫాదర్ని అయితే చెప్పాలి కదా, గ్రాండ్ ఫాదర్ని. సో నేను మాట్లాడుతున్నది ఇంకేది దాని గురించో కాదు, డ్రాగన్ బాల్ గురించి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమేస్ ఎవర్. సో ఈ యానిమే తర్వాత నుంచే యానిమేకి ఉన్న పాపులారిటీ సడన్గా ఒక రేంజ్లో అయితే పెరిగింది. జపాన్లో అందరికీ ఆల్రెడీ తెలుసు, కానీ వరల్డ్ వైడ్ ఫేమస్ కావడానికి కారణం ఏదన్నా యానిమే ఉందంటే అందులో ఖచ్చితంగా డ్రాగన్ బాలే మేజర్ రోల్ అయితే ప్లే చేసిందనమాట. ఎందుకంటే దీనికి వచ్చిన పాపులారిటీ మామూలుగా రాలేదు. అసలు ఇంటర్నెట్ని బ్రేక్ చేసిన యానిమే ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా డ్రాగన్ బాలే అనమాట. అండ్ అంత డ్రాగన్ బాల్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ రెస్ట్ ఇన్ పీస్ టోరియామా సెన్సై. అంతే. ఇక దాని తర్వాత మనం బిగ్ త్రీ గురించి అయితే చెప్పుకుందాం. బిగ్ త్రీ అంటే మీకు తెలిసే ఉంటుంది, మీ అందరికీ తెలిసినటివే. ఒకటి వన్ పీస్, తర్వాత నరుటో, తర్వాత బ్లీచ్. వన్ పీస్ అండ్ అలాగే నరుటో తెలుగులో వస్తున్నాయి కాబట్టి వాటి గురించి అందరికీ ఆల్రెడీ తెలుసు. కానీ ఏ దాని గురించైనా తక్కువ తెలుసు అంటే అది ఖచ్చితంగా బ్లీచ్ గురించే. సో బ్లీచ్లో మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ రీచ్ ఉంది. సో బ్లీచ్ అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే గైజ్. అది అంత బాగా లేకపోతే ఎందుకు బిగ్ త్రీలో యాడ్ అవుతుంది చెప్పండి. ఒకసారి దాన్ని కూడా కన్సిడర్ చేయండి, చూడడానికైతే ట్రై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ షోనన్ యానిమేస్లో ఖచ్చితంగా బ్లీచ్ కూడా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఒక మంచి స్టోరీని అయితే అందిస్తుంది. మీకు కావాలంటే నేను త్వరలోనే బ్లీచ్ని ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటాను. కామెంట్ సెల్లో చెప్పండి నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలా వద్దా అని. ఇక దాని తర్వాత వచ్చేసి బిగ్ త్రీ అంతే గైస్, నేను అంతకుమించి ఎక్కువ చెప్పలేను. మీ అందరికీ ఫస్ట్ ఏవైతే తెలుసో నేను వాటి గురించి మాత్రమే మాట్లాడతా ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత మీకు తెలియనివి అయితే చెప్తాను అనమాట. సో దాని తర్వాత వచ్చేసి డెత్ నోట్ నేను ఎందుకు క్లాసిక్ కింద కన్సిడర్ చేస్తున్నా అంటే ఇది కూడా 2010 టైంలోనే వచ్చింది కాబట్టి ఇది కూడా క్లాసిక్ అనమాట. డెత్ నోట్ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డెత్ నోట్ మన లైట్ యగామి అండ్ అలాగే ఎల్లు. సో ర్యూకు ఎంత చెప్పినా తక్కువే. లైట్ యగామి నా ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట, వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్. ఎందుకంటే నాకు అలాంటి మ్యానిపులేషన్లు కానివచ్చు, అట్టా ఆడుకోవడం, సీమ్స్, ప్లాన్లు ఇవన్నీ నాకు భలే అంటే భలే ఇష్టం. అందుకే సిమిలర్గా ఉండే ఇంకో యానిమే కూడా నా ఫేవరెట్ అనమాట, అదే కోడ్ గ్యాసెస్. సో కోడ్ గ్యాసెస్ ఏదో ఒకటి లేండి, నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రావట్లేదు, బట్ మీకు స్క్రీన్ పైన పేరు అని అలాగే మిగతా అంతా కూడా కనపడుతుంది కదా. ఇది కూడా నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న మన మెయిన్ క్యారెక్టర్ లీలోచు నా ఫేవరెట్ ప్రొటాగనిస్ట్ అనమాట. మనోడి అసలు క్యారెక్టర్ మామూలుగా ఉండదు. అండ్ పైగా ఈ యానిమే స్టోరీ కూడా మొత్తం కూడా ఫ్యూచరిస్టిక్లో అయితే సెట్ అయి ఉంటుంది. ఫ్యూచరిస్టిక్లో అపోలోమెటిక్, సారీ గైస్ నాకు పలకడానికి అయితే రావట్లేదు, బట్ వరల్డ్ అంతా డెస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక రెబలియస్ స్టేజ్ ఉంటుంది చూడండి. లైక్ మీకు సింపుల్గా అర్థమవుతాడు చెప్పాలంటే ఇప్పుడు కల్కి సినిమా వస్తుంది కదా, సేమ్ అలాంటి థీమే ఉంటుంది అనమాట మా ఈ కోడ్ గ్యాస్లో. కానీ మన లీలోచ్ క్యారెక్టరు స్మార్ట్నెస్తోని అంతా కూడా మారిపోద్ది అనమాట. సో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్లాసిక్ యానిమే. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా మీరు ఒక మంచి గ్రేట్ మాస్టర్ పీస్ని అయితే మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత మాస్టర్ పీసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ది గ్రేటెస్ట్ మాస్టర్ పీస్ గురించి మాట్లాడకపోతే ఎలా. అదే ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్.
మై యానిమే లిస్ట్ని ఒక రూల్ అయితే చేసింది. అండ్ అన్ని యానిమేస్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ దీనికే ఉన్నారని కొన్ని ఇయర్స్ పాటు గుర్తుండిపోయేలా ఒక రికార్డ్ని సెట్ చేసిన యానిమే ఏదైనా ఉందంటే అది ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ అనమాట. మనకి యానిమేస్ అన్నీ కూడా మాంగా నుంచి మోస్ట్లీ ఆరిజినేట్ తీసుకొని అయితే వస్తాయి. కానీ అన్ని యానిమేస్లో కూడా మాంగాని అంత ఎఫిషియెంట్గా వాడుకొని ఒక మంచి యానిమే అవుట్కమ్ని చాలా అంటే చాలా తక్కువే ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. అలాంటి వాటిల్లో కూడా ది గ్రేటెస్ట్ మాంగా టు యానిమే అడాప్టేషన్ ఏదైనా ఉందంటే అది బ్రదర్హుడ్డే అనమాట. సారీ గైస్, పేరు పెద్దగా ఉంది కదా, ఫుల్ మెటల్ ఆల్కెమిస్టే అనమాట. సో ఎందుకంటే ఇందులో ఉన్న వరల్డ్ డెవలప్మెంట్ కానివచ్చు, క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ అలాగే స్టోరీకి ఉన్న బిల్డప్, పైగా యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. ఎవరైనా కానీ దీన్ని మిస్ అయితే అస్సలు కావద్దండి. అట్ ఎనీ రేట్ ఇది ఒక మంచి హోల్సమ్ అండ్ అలాగే గ్రేట్ మాస్టర్ పీస్ యానిమే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇక దాని తర్వాత మనం గ్రేటెస్ట్ యానిమేస్ అండ్ పాపులర్ యానిమేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే యానిమేస్ అన్నీ కూడా వాటికంటూ ఒక సపరేట్ జానరానే సెట్ చేశాయి. ఈ యానిమేస్ వచ్చిన తర్వాత ఒక జానరా బిల్డప్ అయి తర్వాత యానిమేస్తోని ఒక జానరానే నిండిపోయింది. అది మనం ఏ దాని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇసకాయ్ జానరాకి అసలు ఆరిజినేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏదో కాదు, సైలర్ మూన్ అనమాట. సైలర్ మూన్ మ్యాజికల్ గర్ల్స్. అసలు జపాన్లో మ్యాజికల్ గర్ల్స్కున్న పాపులారిటీ అంతా ఇంత కాదు. జపాన్ నుంచే వరల్డ్ వైడ్ అంతా కూడా ఫేమస్ అయిపోయారు ఈ మ్యాజికల్ గర్ల్స్ కానీ విచ్చెస్ కానీ. వాటిని బేస్ చేసుకొని యానిమే తీస్తే అది ఎలా ఉంటుందో ఇదే చూపించింది సైలర్ మూన్ అనమాట. సైలర్ మూన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ యానిమే అప్పట్లో. ఇది ఎప్పుడో 1970s వచ్చింది. అండ్ అది కొన్ని డెకేడ్స్ పాటు యానిమే ఇండస్ట్రీని రూల్ చేసింది, పాపులారిటీని మొత్తం కూడా గెయిన్ చేసింది. దీని తర్వాత నుంచి డ్రాగన్ బాల్ అండ్ మిగతావన్నీ కూడా కంటిన్యూ చేసాయి వాటి రీచ్ని. దీన్ని నేను పర్ఫెక్ట్గా ఒక షోజో అని చెప్పలేను, ఎందుకంటే ఇది అప్పట్లోనే ఎర్లియస్ట్ కదా, కాబట్టి అలాంటిదే అనుకోండి. సో దీంట్లో అమ్మాయి వచ్చేసి రీఇన్క్రైట్ అవుతుంది, అంటే తెలిసిందే కదా ఇసకాయ్. అండ్ అలాగే సూపర్ పవర్స్, సూపర్ న్యాచురల్. సో ఇలాంటి యానిమే ఇది చాలా అంటే చాలా పాతది, మేబీ మనకు బోర్ కొట్టొచ్చు. నేను కూడా ట్రై చేయలేదు, బట్ విన్నా అనమాట అన్ని చోట్ల కూడా. ఇక దాని తర్వాత గండమ్. సో గండమ్ అనేది దీంట్లో నుంచి చాలా అంటే చాలా సిరీస్లు వచ్చాయి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఒక జానరానే సెట్ చేసుకుంది. అది ఏం జానరా అంటే మొబైల్ సూట్స్ జానరా అనమాట. మీ అందరికీ తెలిసో తెలియదో ఇప్పుడు చాలా యానిమేస్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని. లైక్ ఇప్పుడు డార్లింగ్ ఇన్ ద ఫ్రాన్స్ ఎక్సెస్ కానివచ్చు, ఇంకా ఇన్ఫినిటీ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే మీకు తెలిసిందే కదా, దీంట్లో కూడా బ్యాటిల్ అరేనా టోర్నమెంట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళంతా కూడా బ్యాటిల్ సూట్స్ వేసుకుంటారు చూడండి. ఆ బ్యాటిల్ సూట్స్కి ఆరిజిన్ ఏదన్నా ఉన్నది అది గండమే. సో గండమ్ నుంచి చాలా అంటే చాలా వచ్చాయి. లైక్ ఇప్పుడు ఇది మొబైల్ సూట్ గండము, ఫైటింగ్ ఆరేసెస్ గండమ్. సో దాని నుంచి చాలా స్పిన్ అప్స్ అండ్ చాలా అంటే చాలా వచ్చాయి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ యానిమే అనమాట. ఇక దాని తర్వాత వచ్చేసి బసర్క్. బసర్క్. మనం బసర్క్ యానిమే కంటే ఎక్కువ అందరు కూడా మాంగా గురించే మాట్లాడతారు. ఎందుకంటే బసర్కు ఒక సపరేట్ జానరా ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీకు బ్యాట్మెన్ ఎలాగా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చూసినా అందరు కూడా బ్యాట్మెన్కి ఎట్లా సిప్ చేస్తారు, సేమ్ బసర్క్ కూడా అలానే అనమాట. బసర్కు ఒక స్టోరీ ఆఫ్ వెంజెన్స్, అంటే ఒక స్టోరీ ఆఫ్ రివెంజ్. మనోడి యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆ స్టోరీ, ఆ డార్క్నెస్. సో ఇంచుమించు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ యానిమేకి ఆర్ మాంగాకి ఒక సపరేట్ కల్ట్ బేసే ఉంది. అంతకుమించి ఎక్కువ నేను చెప్పలేను. నేను బసర్క్ని 5 years బ్యాక్ చూసా, ఇప్పుడు దాకా నా ట్రామా ఇంకా పోలేదనమాట. అంతరానే ఇంపాక్ట్ చేసింది నన్ను. ఇక దాని తర్వాత ఏ దాని గురించి మాట్లాడుకోబోతున్నామంటే లైక్ హంటర్ ఎక్స్ అంటారు. న్యూజెన్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ అంతకుముందే ఆల్రెడీ ఓల్డ్ వన్ ఉండే, మళ్ళీ దాన్నే రీమేడ్ అయితే చేశారనమాట. ఇంకోటి లాస్ట్ వన్ హానరబుల్ మెన్షన్, కౌబాయ్ బిబప్. కౌబాయ్ బిబప్ గురించి మీరు మేబీ తెలుసో తెలియదో, ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా వైరల్ అయింది దాని యానిమే ఓపెనింగ్ వల్ల. చిచి ఒప్పాయని. సో ఈ యానిమే ఎక్స్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా ఓల్డెస్ట్ టైంలోనే వచ్చిన ఫ్యూచరిస్టిక్ యానిమే ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కౌబాయ్ బిబప్ అని చెప్పొచ్చు. అండ్ గైస్, ఇంతటితోని ఈ వీడియోని అయితే ముగిసేయబోతున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తున్నందుకు. సో ఈవెన్ ఇది చాలా తక్కువైనా సరే స్టిల్
మీరు ఇలా లైక్స్ చేస్తూ కామెంట్స్ పెడితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దట్స్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఇట్ అండ్ బాయ్ బాయ్ గైస్.